నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా నిరుద్యోగతకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా సూపర్ 6లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము, ఏటా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరి 1 పూర్తయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నానని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డున పడేశారు. అదేవిధంగా ఏపీ బేవరేజెస్లో పనిచేసేటటువంటి 25,000 పైచిలకు నిరుద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి. ఏపీ సివిల్ సప్లైస్ రేషన్ వాహనాల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు హెల్పర్లని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఒక పక్క రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో నిర్వహించినటువంటి సర్వేలో 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ శాఖ శ్రీనిధి పోర్టల్లో కూడా 1,90,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంకా 13 శాఖలకు సంబంధించి ఖాళీ వివరాలు పొందుపరచలేదని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్లోనే. పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో చలో విజయవాడ జనవరి 30 పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలకు రాకముందు ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు పాదయాత్రలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగం అంటే వచ్చిందంటే ముగ్గురికి వచ్చింది. 1 బాబు ముఖ్యమంత్రి, 2 వాళ్ళ బాబు మంత్రి, 3 పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. 3 ఉద్యోగాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ సంవత్సరం 20 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు 3,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీయడం జరిగింది. అది తక్షణమే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కానీ వివిధ రూపాల్లో కానీ తీసిన వాలంటీర్లు కానీ ఏపీ బెవరేజ్ కానీ సిఎండిసి రేషన్ డిపోలకు సంబంధించిన కానీ ఈ ఉద్యోగాలన్నీ తక్షణమే భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు కల్పించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,36,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యువత నిర్వీర్యం చేయడానికే చూస్తుంది తప్ప ఏ రోజు కూడా ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, కానీ ఆ రోజు ఎన్నికల్లో నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా నిరుద్యోగులకు నిర్వీర్యం చేస్తుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి జనవరి 30 చేస్తూ ఖచ్చితంగా మేము నిరుద్యోగ భృతి కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము జాబులు డిక్లేర్ చేస్తాం, నిరుద్యోగులందరికీ మంచి శుభవార్త రాబోతుంది, మా ప్రభుత్వం అధికారంలో రాబోతుందని చెప్పేసి చాలా గొప్పగా యువకాలంలో అడుగడుగున పాదయాత్రలో ఆ రోజున యువకులందరూ కూడా మా ఉద్యోగాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటుంటే మేము రాబోతున్నాం ఇస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇవ్వబోతున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆ రోజున వాడు చెప్పినవే 2,76,000 పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ రోజు చూస్తే 3 లక్షల పైనే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడ కూడా తీసిన పరిస్థితి లేవు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఏ రోజు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము జనవరి 30 నిరుద్యోగ రణబేరి పేరుతో జరుగుతున్న కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లకి ఉగాది రోజున ఒక శుభవార్త చెప్పాడు. మీకు 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 5,000 సరిపోతే 10,000 ఇస్తామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెల్లెమ్మ మీకు ఏం సరిపోతాయి, మీ అన్నని నేను మీకు 10,000 వస్తాయని చెప్పి గొప్పగా చెప్పిన మీరు ఈ రోజున జీవోల పేరుతో ఆడుకుంటున్న విధానాన్ని ఈ రోజున ఎండకడుతున్నాం. రేపు జనవరి 30 తారీఖున నిరుద్యోగ రణబేరి కూడా జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు ఆనాడు పరీక్ష నిర్వహిస్తుంటే కోర్టులో స్టే చేసి మరీ ఆ పరీక్షని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దారి కనిపించుకున్న పరిస్థితి వాళ్ళ నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. ఇప్పటికీ కోర్టులో కేసు వేసినటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది.
కాలం గడుస్తున్నా కానీ వాళ్ళకి యూపీపీఎస్సీ వాళ్ళకి ఎటువంటి దారి చూపించకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కావున వెంటనే యూపీపీఎస్సీ వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి దారి చూపించాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము ఏఎఫ్గా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా అధికారంలోకి రాకముందుగా అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నాం. మీరు ఆనాడు యోగాలో పాదయాత్ర చేసింది నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మోసం చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి అయ్యా అక్క తమ్ముడు చెల్లెళ్ళు మాకు ఓట్లేయండి, మాకు అధికారం కల్పించండి, జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరి మీకు జాబులు వచ్చాయి, మీకు సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు అయ్యారు. ఇన్ని జాబులు వచ్చిన తర్వాత మీరు విద్యార్థులకి నిరుద్యోగులకి ఎక్కడ జాబు కల్పించారు? సూపర్ 6లో పెట్టినటువంటి పథకాలు ఒకటంటే ఒకటి అమలు చేశారని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన ఏఎఫ్గా మేము అడుగుతున్నాం. మీరు పెట్టినటువంటి సూపర్ 6లో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. మరి ఇచ్చారా? ఒక్కటంటే ఒకటి ఇలా 3,000 కాదు కదా, 3 రూపాయలు కాదు కదా, కనీసం 3 నెలలు కూడా ఒక్క నిరుద్యోగి కూడా ఇవ్వని పరిస్థితి. మరి మీకు చేత కాదు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే మీకు రాష్ట్రంలో నిధులు లేవంటారు. మరి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ శాఖలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతాం. కాబట్టి ఈ నెల 30 తారీఖు జరిగేటువంటి విజయవాడలో నిరుద్యోగ రణబేరికి నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో ఉన్న నిరుద్యోగులను ఏవై ప్రాంత సమితి ఆధ్వర్యంలో వాళ్ళు చైతన్యం చేసి